హలో అండి. ఈరోజు 'నారసింహ మహా అవతార్' యానిమేషన్ మూవీ గురించి వీడియో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీరు మాత్రం మూవీని మిస్ అవ్వకుండా వెంటనే చూసేయండి. మూవీ అయితే నాకు సూపర్, సూపర్, సూపర్‌గా నచ్చేసింది. మన హిస్టరీని చాలా పర్ఫెక్ట్‌గా చూపించారు అనిపించింది. నాకు ఎక్కడ హోప్ వచ్చింది అంటే మూవీ స్టార్టింగ్‌లోనే ఈ స్టోరీని గీతా ప్రెస్ ఫ్రమ్ గోరఖ్పూర్, ఇంకా ఇస్కాన్ రిఫరెన్సెస్ అది మాత్రమే కాకుండా భాగవతం, ఇంకా నరసింహస్వామి చరిత్ర, ప్రహ్లాదుని చరిత్ర ఇలాంటి వాటన్నింటి ద్వారా తీసుకొని క్రియేట్ చేశారు అని చెప్పడం నాకు నచ్చింది. ఇంకా మూవీ యానిమేషన్ అయితే ఔట్ ఆఫ్ ది బాక్స్. ఇప్పుడు ఉన్న పిల్లలు పక్కాగా చూడాల్సిన మూవీ ఇది. మన ఏన్షియంట్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి కదా! నేనైతే సినిమాలో చాలా చాలా ఇన్వాల్వ్ అయిపోయానండి. ఎంతలా అంటే ప్రహ్లాదుడు అక్కడ కష్టపడుతుంటే, అక్కడ ప్రజలంతా కష్టపడుతుంటే నాకిక్కడ కళ్ళలో నుంచి నీళ్ళొచ్చేస్తున్నాయి. అండ్ మ్యూజిక్ కూడా ఎంత బావుందండి. 'చిన్మయి' యొక్క సాంగ్ పాడారు. అది కూడా ఎంతో బావుంది. మూవీలో లాస్ట్ ప్రీ క్లైమాక్స్‌లో విష్ణుమూర్తి వచ్చి ప్రహ్లాదుడికి కనిపిస్తాడు. "నేను నీ భక్తికి బానిసనైపోయాను" అని చెప్పగానే, ఇది కదా భగవంతుడు! నిజంగానే విష్ణుమూర్తి నా దగ్గరికొచ్చేసాడు అన్నంత పరవశంగా అనిపించింది. ఎంత ప్రేమిస్తాడో కదా భగవంతుడు అనిపించింది. ఇంకా లాస్ట్ 30 మినిట్స్ అయితే చెప్పక్కర్లేదు. నరసింహస్వామి వచ్చినప్పటి నుంచి క్లైమాక్స్ ఎండ్ వరకు గూస్ బంప్స్ అసలు. థియేటర్ అంతా శ్రీ నరసింహస్వామి వారి చాంట్స్‌తో దద్దరిల్లిపోయింది. ఈ నరసింహస్వామి అవతారం ఎంత ప్రత్యేకమైనది అంటే, శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా తన భక్తుడిని హత్తుకుని, ఆయన స్పర్శని ప్రహ్లాదునికిచ్చారు. అదే మొట్టమొదటిసారిగా భక్తుడికి భగవంతుడి స్పర్శ అందడం అని ఎంతోమంది చెప్తూ ఉంటారు. అది నేను విన్నాను. ఇంకా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా బాగా చూపిచ్చారు అనిపిచ్చింది. యానిమేషన్ ఎంత బావుందండి. మన ఇండియన్ సినిమాల్లో ఇంత మంచి యానిమేషనా అనిపించింది. సాంగ్స్ కూడా చాలా బావున్నాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాను. ఇంకా మన హిస్టరీ గురించి మళ్ళీ ఒక్కసారి తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీస్‌తో ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళండి. మన హిస్టరీని సపోర్ట్ చేయండి. ఇవి కదా సినిమాలంటే, ఇలా ఉండాలి యానిమేషన్ మూవీస్ అంటే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీరు ఈ మూవీని చూసారా? చూస్తే మీకెలా అనిపించిందని కింద కామెంట్స్‌లో తెలియజేయండి. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.